ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 6100 పోస్టులతో డిఎస్సి, సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం, పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం, సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు, బీజేపీ ఒంటరి పోరు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు, విద్యుత్ ఆదా కోసం బిల్డింగ్ కోడ్, మావోల బంకర్ తొలిసారిగా గుర్తించిన భద్రతా బలగాలు, మహిళా రక్షణకు ఉక్కు కవచం దిశ యాప్, నిద్రలేమికి చెక్ పెట్టే వాల్నట్స్. ఈరోజు వార్తలను చూద్దాం. 6100 పోస్టులతో డిఎస్సి, సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6100 పోస్టులతో మెగా డిఎస్సి 2024 రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూనే టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది. ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ బాకలారియట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఐబీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులు ఐబీ బోర్డ్ సర్టిఫికేషన్ పరీక్షలు రాసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలి రోజే 10,000 డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరపున వీఆర్ఓలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా ముద్రించారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియట్ సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్ అంటోన్ బెగ్యున్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్
ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఒంటరి పోరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతోంది. పొత్తులకు సంబంధించి రకరకాల ప్రచారం సాగుతున్నప్పటికీ జాతీయ పార్టీ సూచనల మేరకు రాష్ట్ర పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈరోజు ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఈరోజే నియోజకవర్గ కార్యాలయాలను ప్రారంభిస్తోంది. గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులను భాగస్వాములను చేస్తోంది. నెల క్రితమే బీజేపీకి రాష్ట్రంలో ఒక్క అవకాశం, కేంద్రంలో మరో విడత నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 46,000కు పైగా వాల్ పెయింటింగ్లు, పోస్టర్లు చేయించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు. జార్ఖండ్ రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను బుధవారం రాత్రి 9:30 అరెస్ట్ చేశారు. అంతకుముందు దాదాపు 7 గంటల పాటు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. అరెస్టుకు ముందే హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జేఎంఎం నేతలు, కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు. కాగా ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్ ఫిర్యాదు మేరకు రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్లో కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని, తనను వేధింపులకు గురిచేస్తోందని, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్ట పాలు చేస్తోందని ఫిర్యాదులో సోరెన్ ఆరోపించారు. ఈడీ అధికారుల తీరు వల్ల తన కుటుంబం మానసిక వేదన అనుభవిస్తోందని మండిపడ్డారు. ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలో హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేశారు. 36 లక్షల రూపాయల నగదు, కీలక పత్రాలతో పాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు, ఆ కారుతో తనకు సంబంధం లేదని హేమంత్ తేల్చి చెప్పారు. విద్యుత్ ఆదా కోసం బిల్డింగ్ కోడ్. భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా చర్యల ద్వారా పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తీసుకువచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తుండగా తాజాగా దానిని సవరిస్తూ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ పేరుతో కొత్త డ్రాఫ్ట్ను బీఈఈ రూపొందించింది. ఈ ముసాయిదాపై ఈ నెల 12లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను, రాష్ట్రాలను బీఈఈ కోరింది. ఇది అమల్లోకి వస్తే
కొత్తగా నిర్మించే వాణిజ్య నివాస భవనాల్లో నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలను పాటించాల్సి ఉంటుంది. మావోల బంకర్ తొలిసారిగా గుర్తించిన భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నిర్మించిన బంకర్ను భద్రతా బలగాలు గుర్తించారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టులు బంకర్లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉంది గాని ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీ తీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాత్రలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్ గార్డ్, సిఆర్పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్ జిల్లాలోని తోడోపాట్, ఉస్పారి గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతెవాడ అదనపు ఎస్పీ బర్మన్ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది. బంకర్ కనపడకుండా ప్రవేశ మార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్ ప్రాంతంగానూ దీనిని వినియోగించినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మహిళా రక్షణకు ఉక్కు కవచం దిశ యాప్. ఆపదలో ఉన్న మహిళల రక్షణకు ఉక్కు కవచంలా ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ పనిచేస్తోందని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కర్రి జయశ్రీరెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీ ప్రగతి మైదాన్లో జాతీయ మహిళా కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్మన్లు, సభ్యులు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో జయశ్రీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు పటిష్టమైన రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ బిల్లును ప్రతిపాదించారన్నారు. దిశ వల్ల మహిళల్లో అవగాహన, ఆత్మస్థైర్యం పెరిగాయన్నారు. యాప్తో కేసుల నమోదు శాతం పెరగడమే కాకుండా తక్షణమే బాధిత మహిళకు ప్రభుత్వం న్యాయం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇటువంటి పరిస్థితులు గతంలో లేవన్నారు. గతంలో మహిళలపై జరిగే అత్యాచార కేసుల విచారణకు సుమారు 3 నుంచి 4 నెలలు పట్టేదని, నేడు 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు, 3 ఫోరెన్సిక్ ల్యాబ్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు డీఎస్పీ స్థాయి అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. నిద్రలేమికి చెక్ పెట్టే వాల్నట్స్. వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. బాదం పప్పుల్లా వీటిలో పోషకాలు అధికం. వాల్నట్స్లో సోడియం, పీచు, కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్లు, గుడ్ కొలెస్ట్రాల్ ఇలా మన శరీరానికి అవసరమైనవి ఎన్నో ఉన్నాయి. వీటి వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు రాదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కురులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారికి ఇవి మంచి ఆహారం. వాల్నట్స్ ఊబకాయం రాకుండా తగినంత బరువు ఉండేలా సాయపడతాయి. శరీరంలో చేరిన హాని కలిగించే బ్యాక్టీరియాను నశింపచేసి అనారోగ్యాల పాలు కాకుండా కాపాడతాయి. క్యాన్సర్ను నిరోధిస్తాయి. చర్మం ముడతలు పడదు, నిగారిస్తుంది. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులను నిరోధిస్తాయి. సాధారణంగా రోజుకు 4-5 వాల్నట్స్ వరకు తినొచ్చు. అలా తింటే అంత రుచిగా ఉండవనుకుంటే ఫ్రూట్ సలాడ్, సాస్,
ఓట్మీల్, శాండ్విచెస్, పాస్తాల్లో వేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 20 స్పెషాలిటీల్లో 255 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడోసారి ఏసీసీ అధ్యక్షుడిగా జై షా. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాలిలో బుధవారం జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అశ్విన్ టాప్ ర్యాంక్ పదిలం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. శ్రీకాంత్ ముందంజ. థాయిలాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి, మిథున్ మంజునాథ్ శుభారంభం చేశారు. క్వార్టర్స్లో రష్మిక జోడీ. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రష్మిక డబుల్స్లో వైదేహి చౌదరితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్కు 5వ స్థానం. 5A సైడ్ పురుషుల ప్రపంచ కప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు 5వ స్థానం లభించింది. అఖిల్కు కాంస్యం. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో అఖిల్ 3వ స్థానంలో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.